Something about motility of the sperms. I am Dr. Neeraja, fertility specialist from Hyderabad. So, మనం semen analysis ఇచ్చేటప్పుడు motility one of the important factor to decide to go for IUI or IVF. సో ఈ motility లో రకరకాలు ఉంటాయి. ప్రోగ్రెసివ్ motility అంటే స్పర్మ్స్ ఫాస్ట్ గా ముందుకు పోతూ ఉంటాయి. ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ ఫాస్ట్ గా కదులుతూ ఉంటాయి. స్లో ప్రోగ్రెసివ్ స్లోగా కదులుతూ ఉంటాయి. నాన్ ప్రోగ్రెసివ్ అక్కడక్కడే రోల్ అవుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇమ్మోటైల్ అసలు కదలకుండా అలాగే ఉంటాయి. సో మనకు WHO క్రైటీరియా ప్రకారం ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ స్లో ప్రోగ్రెసివ్ రెండు కలిపి 40% ఉండాలి. 40% ఉంటే నార్మల్ మోటిలిటీ అని చెప్తాము. వీళ్ళు నార్మల్ గా ట్రై చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సెమెన్ కౌంట్ అండ్ మార్ఫాలజీతో పాటు ఇది కూడా బాగుందంటే వాళ్ళు నార్మల్ గా ట్రై చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లెస్ మోటిలిటీ? కొంతమంది స్ట్రెస్ లో ఇస్తూ ఉంటారండి శాంపుల్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ఇంకోటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకొంతమంది డ్రైవర్స్ ఉంటారు. సో వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఆ స్క్రోటల్ హీట్ వల్ల ఆ ఏదైతే ప్లాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదండి, దాని వల్ల ఆ లోకల్ పార్ట్స్ అన్ని హీట్ అయిపోతుంది. స్క్రోటల్ హీట్ అంటాం. సో లోకల్ గా టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల కూడా మొటిలిటీ తగ్గిపోతుంది. స్మోకింగ్, ఆల్కహాల్. ఇంకొకటి ఇంపార్టెంట్ వారికోసిల్. వీళ్ళకి ఏమవుతుందంటే బీజాల దగ్గర ఉండే వీనస్ ప్లెక్సెస్ అన్ని ఎన్లార్జ్ అయిపోయి ఉంటాయి. సో దాని వల్ల బ్లడ్ అక్యుములేట్ అవ్వడము, లోకల్ గా టెంపరేచర్ పెరగడం వల్ల కూడా సెమన్ పారామీటర్స్ లో దెబ్బతింటాయి. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్స్. సో ఒకవేళ మొటిలిటీ మనకు తగ్గింది అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం హిస్టరీ తీసుకోవాలి, ఎగ్జామిన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ పంపించాలి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.